ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం, నేను మీ సంగీత. ఇప్పుడు మన చేతుల్లో మొబైల్ లేకపోతే మన జీవనమే లేదు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అని అంటే ఏదో సెర్చ్ చేస్తూనే ఉంటాం. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం? గూగుల్లోకి వెళ్తాం. ఇమీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి టైప్ చేస్తాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ రాగానే మనం తెలుసుకుంటూ ఉంటాం. అందుకని చెప్పేసి గూగుల్ని కాస్త మనం గూగుల్ తల్లి చేసాం. అంటే అందరికీ తల్లి అయిపోయింది అన్నట్టు. అంత చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో మన జీవనం అనేది మొబైల్ తోటే ముడిపడి ఉంది అని చెప్పుకోవడంలో అందులో అయితే అతిశయోక్తి అయితే లేనే లేదు. మొబైల్ లేకపోతే జీవనమే లేదు. సో మొబైల్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి మనకు ఖాళీ టైం ఉంటే సెర్చ్ చేస్తూనే ఉంటాం. ఈ సెర్చ్ చేసడంలో కూడా గూగుల్లో సెర్చ్ చేయాల్సినవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. ఒక 4 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు గూగుల్లో సెర్చ్ చేశారా, మీరు జైలుకు వెళ్ళడం మాత్రం ఖాయం. ఆ 4 ఏంటనంటేను, ముందుగా చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, దయచేసి అసలు సెర్చ్ చేయకూడదు. సెర్చ్ చేశారా, మీ పైన ఏదైతే ఉంటుందో పోక్సో కింద కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ చిత్రాన్ని డౌన్లోడ్ చేస్తారు, లేదంటే వీడియోని డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళకి షేర్ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది చేయడం వల్ల అది సైబర్ క్రైమ్ కింద కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ టు డిజిటల్కి, అంటే మీరు ఏదైతే ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి మీరు పాస్ చేశారు కాబట్టి అది కూడా సైబర్ క్రైమ్ కింద కూడా రావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు శిక్షను అనుభవించే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు కూడా ఫైన్ ఉంటుంది. అలాగే ఒక బాంబును ఎలా తయారు చెయ్యాలి, ఆయుధాన్ని ఎలా తయారు చెయ్యాలి అని ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేయకూడదు. సెర్చ్ చేశారనుకోండి మీరు ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం కదా, యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొన్న మనకి ఉన్న పాకిస్తాన్కి కూడా యుద్ధం జరిగింది. సింధూర్ అని చెప్పేసి మనం కొత్తగా ఒక పేరు కూడా కన్సిడర్ చేసేసుకొని యుద్ధం కూడా జరిగిన. అంటే బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు, ఆయుధాలు ఎందుకు సెర్చ్ చేయాలని చెప్పేసి, తయారు చేయాలని సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చేస్తారు. వెనకాల నుంచి కొన్ని నిఘా వర్గాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి వాటి గురించి సెర్చ్ చేస్తూ ఉంటామో వాళ్ళకు ఒక ఇండికేషన్ వెళ్తూ ఉంది. వెళ్ళగానే ఇమీడియట్గా అరే ఇది ఎక్కడ సెర్చ్ చేశారు, ఎవరు సెర్చ్ చేశారు, ఎందుకు సెర్చ్ చేశారని చెప్పేసి వారు ఆ ఐపీ నెంబర్ను పట్టుకొని మనం ఉంటున్న అడ్రస్కి వచ్చి మనల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇమీడియట్గా మీరు ఇంకా జైలు పాలే. ఎందుకు సెర్చ్ చేశారన్నది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికే తల ప్రాణాలు తోకకొచ్చేస్తాయి. ఎందుకంటే మీరు ఏదో సరదాగా సెర్చ్ చేసినా సరే అది ఒక దోషిగానే మీరు నిర్ధారించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కాలక్రమంలో జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, అనుభవంలో దానికి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇదొకటి. అంతేకాకుండా హ్యాకింగ్, అంటే ఇతరుల డేటాని మనము కలెక్ట్ చేసుకోవాలి అనే నేపథ్యంలో మొబైల్ని కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, వాటిని ఎలా హ్యాక్ చేయాలి అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేశారా, మీరు ఇంకా జైలు పాలే. దాంతోపాటు ఇంకా 4వది పైరేటెడ్ మూవీస్ సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయడము, చూడడం చేశారా, ఇంకా మీరు జైలుకు వెళ్ళాల్సిందే. అంటే ఈ 4ంటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు సరదాగా కానివ్వండి, లేదంటే నామకే వాస్తే కానివ్వండి, లేదంటే సెర్చ్ చేస్తే ఏమవుతుంది అని కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వీటిని కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేశారా, మీరు ఇంకా జైలుకు వెళ్ళి మీ జీవితం జైల్లోనే గడపాల్సిన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ 4ంటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు అవాయిడ్ చేయండి. సెర్చ్ చేసే ప్రయత్నం అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్ అనేది మన చేతిలో ఉండడం కాకుండా పిల్లలు, తర్వాత నెక్స్ట్ ఎవరైనా మొబైల్ ఆడుకుంటూ ఉంటే అది ఏదో ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో నుంచి ఎటేటో పోతూ ఉంటుంది, ఏదో నొక్కుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఇదే నొక్కాలి, ఇదే నొక్కకూడదు అన్న విషయాలు కూడా తెలియదు. అది మీరు వెళ్ళారా లేకపోతే పిల్లలే వెళ్ళారా అన్నది కూడా తెలియదు. అంటే మనము ఏదైనా ఒక వర్డ్ ఇవ్వగానే దానికి సంబంధించినది కింద వస్తూ ఉంటుంది. సో అది రాగానే ఏదో ఒక దానిపైన ఫింగర్ ఇలా పడగానే అది ఇమీడియట్గా సెర్చ్ బార్లోకి వెళ్ళడం, సెర్చ్ నుంచి వెళ్ళి మొత్తం కింద డేటా అంతా కూడా రావడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు మన చేతి నుంచి జరిగిన, కొన్నిసార్లు మన పరిధిలో లేకుండానే జరిగే పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో కూడా మీరు ఖచ్చితంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది, మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ 4ంటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మొబైల్లో సెర్చ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా సెర్చ్ చేస్తున్నట్టు తెలిసినా కూడా కాస్త వాళ్ళని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా మీ మీద ఉంది. కాబట్టి
దయచేసి ఈ 4కి దూరంగా ఉండండి. గూగుల్ని మంచి వేలోనే ఉపయోగించండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేసి అనవసరంగా ఇబ్బందుల పాలు కాకూడదని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను మళ్ళీ ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. గూగుల్లో ఒక 4ని కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేయొద్దనేది నేను మరీ చెప్పడం జరుగుతుంది. మీరు సెర్చ్ చేశారంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే. కాబట్టి ఆ 4 ఏంటనేది మళ్ళీ ఒక్కసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి బాంబులను ఎలా తయారు చేయాలి, ఆయుధాలను ఎలా తయారు చేయాలి అనే దాన్ని సెర్చ్ చేయొద్దు. తర్వాత చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు కానివ్వండి, చిత్రాలు కానివ్వండి సెర్చ్ చేయకూడదు. మూడోది వచ్చేసి హ్యాకింగ్, అంటే ఒకరికి సంబంధించిన డేటాను మనం ఎలా కలెక్ట్ చేయాలి, వారి పాస్వర్డ్ కానివ్వండి, వారి బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, వారి మొబైల్లో ఉన్న డేటా కానివ్వండి ఎలా మనకు తీసుకోవాలి అని చెప్పేసి దాని మీద సెర్చ్ చేయకూడదు. ఇంకా 4వది వచ్చేసి ఏదైతే పైరేటెడ్ మూవీస్ ఉంటాయో వాటిని సెర్చ్ చేయకూడదు, వాటిని డౌన్లోడ్ చేయకూడదు, వాటికి సంబంధించిన లింక్స్ని కూడా ఎవరికి పంపించకూడదు. ఇవి కనుక చేశారు అంటే మీరు జైలు పాలవడం ఖాయం. సో తస్మత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎప్పటికప్పుడు అవేర్ అవ్వండి. ఎప్పుడు కూడా ఏమేమి సెర్చ్ చేయాలి, ఏమేమి సెర్చ్ చేయకూడదు అనేది మీరు తెలుసుకుంటూనే ఉండండి. మీరు సరదాగా కానివ్వండి, పొరపాటున కానివ్వండి ఇవి సెర్చ్ చేశారా అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త.